హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ టెల్సా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రీవియస్ క్లాస్లో తృతీయ అనుపాతం దాకా నేర్చుకున్నాం, అంటే మూడో అనుపాతం లేదా తృతీయ అనుపాతం దాకా నేర్చుకున్నాం. సో ఈ క్లాస్ నుంచి మధ్యమ అనుపాతం నుంచి నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్ చూడండి. సో ఫ్రెండ్స్, ఎనిమిది 18ల యొక్క మధ్యమ అనుపాతం ఎంత? మధ్యమ అనుపాతం ఎంత? సో ఇక్కడ మధ్యమ అనుపాతం సూత్రం మీకు తెలిసే ఉంటుంది. B = √A × C. ఇది మధ్యమ అనుపాతం యొక్క సూత్రం. సో ఇది A, ఇది C అని తీసుకోవాలి ఫ్రెండ్స్ మీరు. సో ఇక్కడ సూత్రం ప్రకారం చూసుకున్నట్టయితే మధ్యమ అనుపాతం B = √8 × 18 ఎంత అవుతుంది? 18 144. ఈ 144 రూట్ అనేది దేని స్క్వేర్ అవుతుంది? 12 స్క్వేర్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 12. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 8 and 32 8 32 యొక్క 8 32 యొక్క మధ్యమ అనుపాతం ఎంత? 8 32 యొక్క మధ్యమ అనుపాతం ఎంత? సూత్రం B = √A × C. సో దీని ప్రకారమే B = √8 × 32. 8 × 32 ఎంత అవుతుంది? √8 2 16, 8 3 24, 1 25, √256 అవుతుంది. B = √256 అవుతుంది. సో 256 అనేది ఏ స్క్వేర్లో అవుతుంది? 16² 256. 16² 256. సో ఆన్సర్ వచ్చేసి 16. నెక్స్ట్ ప్రాబ్లం. మూడు 5ల యొక్క విలోమ నిష్పత్తి ఎంత? 3 5 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్ మన క్లాస్ ఫస్ట్లో కూడా చెప్పాను దీనికి సంబంధించినవి. విలోమ నిష్పత్తి AB యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే B × A అని చెప్పేసాను మీకు. B/A/B యొక్క విలోమ నిష్పత్తి B/A అని చెప్పాను, చూసాను ఫ్రెండ్స్. అదే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. 3 5ల యొక్క విలోమ నిష్పత్తి 5:3 అవుతుంది ఫ్రెండ్స్. ఆన్సర్ 5:3. నెక్స్ట్ వచ్చేసి 3:4:5 3:4:6 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? 3:4:6 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? సో మనం అక్కడ ఏం చేయాలి? దీన్ని కాసాగా కట్టుకోవాలి. మామూలుగా A/B మనం ఫస్ట్ క్లాస్ నేర్చుకున్నట్టు C యొక్క విలోమ నిష్పత్తి 1/A 1/B 1/C అని రాసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇదే సూత్రం ఇక్కడ అప్లై అవుతుంది ఫ్రెండ్స్. 1/3 1/4 1/6. కాసాగు 12లో పోతుంది. కాసాగు 12, 3 4 12, 3 4 12, 4 1 4, 4 3 12, 3 1 3, 6 2 12, 2 1 2,
సో 4:3:2 దీని విలోమ నిష్పత్తి. 3:4:6 యొక్క విలోమ నిష్పత్తి 4:3:2. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ 3 బస్సుల యొక్క వేగాల మధ్య నిష్పత్తి. బస్సుల యొక్క వేగాల మధ్య నిష్పత్తి 3 బస్సుల యొక్క వేగాల మధ్య నిష్పత్తి 10:12:15 అయినా అవి గమ్యస్థానం చేరటానికి పట్టే సమయం ఎంత? పట్టే కాలం లేదా సమయం రెండో ఒకటే ఎంత? సో సేమ్ ఫ్రెండ్స్, వేగాల మధ్య నిష్పత్తి ఇచ్చిండు 10:12:15. సో అక్కడ కాలం కనుక్కోమంటున్నాడు. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, వేగము కాలము ఎప్పుడు విలోమ నిష్పత్తిలో ఉంటుంది. వేగము కాలం ఎప్పుడు కానీ ఇవి రెండు విలోమ నిష్పత్తిలో ఉంటాయి. వీటి రెండింటి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వేగానికి కాలానికి రెండింటి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ చేయాల్సింది సేమ్, ఈ మూడింటికి కాసా కట్టుకోండి. 1/10, 1/12, 1/15. ఇది కాసా కట్టుకుంటే 60 వస్తుంది ఫ్రెండ్స్. కాసాగు 16 60, 6 6, 12 5 20, 5 5, 15 4 4 4. సో 3 బస్సులు వాటి గమ్యస్థానం చేరడానికి పట్టే కాలము 6:5:4. ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. Two is to 3, 6:5, 15:8 ల యొక్క బహుళ నిష్పత్తి ఎంత? బహుళ నిష్పత్తి ఎంత? బహుళ నిష్పత్తి గురించి మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. 5:8 2:3, 6:5, 15:8 యొక్క బహుళ నిష్పత్తి. దీన్ని మనం 2/3 ఇంటూ 6/5 ఇంటూ 15/8గా రాసుకోవాలి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 3 2 5 3 2 4 2 ఎక్కం 2 2. సో 3/2 అనేది మనకి ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మనం 3:2 ఇది ఆన్సర్. 3:2గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మన ఆన్సర్ 3:2. 2:3, 6:5, 15:8 యొక్క బహుళ నిష్పత్తి వచ్చేసి దీని ఆన్సర్ 3:2. బహుళ నిష్పత్తి అన్నప్పుడు వీటిని భిన్న రూపంలో రాసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 5:8, నెక్స్ట్ 12:5, నెక్స్ట్ 10:9. సేమ్ ప్రాబ్లం. ఒక సంకీర్ణ నిష్పత్తి. సంకీర్ణ నిష్పత్తి ఎంత? సంకీర్ణ నిష్పత్తి ఎంత ఫ్రెండ్స్? ఇంతకుముందు ప్రాబ్లంలో వచ్చేసి బహుళ నిష్పత్తి అన్నాడు, ఇంకా సంకీర్ణ నిష్పత్తి అన్నాడు. మనకు బహుళ నిష్పత్తి అన్న సంకీర్ణ నిష్పత్తి అన్న రెండు ఒకటే. సో సేమ్ ప్రాబ్లం. 5/8 ఇంటూ 12/5 ఇంటూ 10/9.
సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 5కి 5 వెళ్ళిపోతుంది, కొట్టుడు పోతుంది. 4 2ల 4 3ల 2 ఎక్కం 2 5ల 3 ఎక్కం 3 3ల. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 5/3. దెర్ఫోర్ 5:3. ఆన్సర్ వచ్చేసి 5:3. నెక్స్ట్ ప్రాబ్లం. త్రీ 3:5, 10:7, 14:x యొక్క సంకీర్ణ నిష్పత్తి లేదా బహుళ నిష్పత్తి 4:3 అయినా ఎక్స్ విలువ ఎంత? ఈ ఎక్స్ విలువ ఎంత అని అడిగింది ఫ్రెండ్స్. సో మనం ఎక్స్ విలువను కనుక్కోవాలి. సో ఇక్కడ సేమ్ మనకు 3/5 ఇంటూ 10/7 ఇంటూ 14/x ఈజ్ ఈక్వల్ టు వీడి యొక్క సంకీర్ణ నిష్పత్తి ఎంత ఇచ్చిండు? 4/3. సో దీన్ని ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 7 ఎక్కం 7 2ల 5 ఎక్కం 5 2ల 2 2ల 4 2కు 2 పోతుంది. సో దీని పైన అయితే కొట్టుడు పోతుంది, ఈ మూతుడు అయితే గుణిస్తుంది ఫ్రెండ్స్. సో 3 3ల 9 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 9. ఆన్సర్ x ఈజ్ ఈక్వల్ టు 9 ఫ్రెండ్స్. సో ఇక్కడ x విలువ అడిగిండు, ఆ x ఈజ్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ ప్రాబ్లం. నిష్పత్తి 7:13కి ఏ సంఖ్యను నిష్పత్తి 7:13కి ఏ సంఖ్యను కలిపిన నిష్పత్తి 7:13కి ఏ సంఖ్యను కలిపిన నిష్పత్తి 3:5 అగును. ఈ పైనున్న విలువకి ఈ 7:13కి ఏ సంఖ్యను కలిపితే 3:5 అవుతుందో అని అడుగుతున్నారు. సో మనం దీని ఆప్షన్ ప్రకారం వెళ్ళాలి ఫ్రెండ్స్, త్వరగా అయిపోతుంది. A1, B వచ్చేసి 2, C వచ్చేసి 3, D వచ్చేసి 5. సో మనం ఏ ఆప్షన్ చూజ్ చేసుకుంటే మనకు 3:5 వస్తుంది అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకు 7:13కి ఇప్పుడున్న ఈ 4 ఆప్షన్లలో ఏ ఆప్షన్ కలిపితే 3:5 అవుతుందో చూడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి 2 ఉన్నది అనుకోండి ఫ్రెండ్స్, +2 +2, సో 9:15 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 3 3ల 3 5ల, సో 3:5. ఇక మనం అనుకున్న 3:5 వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి 2. 2ను కలిపితే మనకు 3:5 వస్తుంది. లేదు వేరే సంఖ్య ఏదైనా కలుపుకుంటే వస్తుందా లేదా అట్లా కూడా చూసుకోవచ్చు. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 7:13 ఉన్నది. ఇప్పుడు మనం 5 వేసుకున్నాం అనుకో, +5 +5, 7 5 12, 13 5 18. దీన్ని తీసేయండి ఫ్రెండ్స్. 3 4ల 3 6ల 2 2ల 2 3ల. సో మనకు 2:3 వచ్చింది. ఇక్కడ 3:5 రావాలి. సో 5 అనేది కాదు. సో ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. అదే ఇప్పుడు 7:13కి మళ్ళీ 3, ఒకవేళ 3 కలుపుకున్నాం అనుకోండి, 10, 13 16, సో 2 5ల 2 8ల 5:8 వచ్చింది. సో ఇది కూడా కాదు. సో నెక్స్ట్ అదే 7:13కి +1 +1 కలిపితే రాదు, 8 14. సో 2 9ల 2 8ల 9:7. సో ఇది రావట్లేదు కాబట్టి మనకు ఇది కూడా తప్పు, ఏ వాల్యూ కూడా. సో మనకు వచ్చింది ఏంటిది? B = 2 అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం.
నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి నిష్పత్తి 19:27. 19:27 నిష్పత్తి 19:27 నుండి నిష్పత్తి 19:27 నుంచి ఏ సంఖ్యను తీసేసిన, ఇంతకుముందు కలిపిన అన్నాడు, ఇప్పుడు తీసేసిన అన్నాడు. ఏ సంఖ్యలు తీసేసిన నిష్పత్తి 2:3 అగును. ఇంతకుముందు కలిపినప్పుడు ఇప్పుడు తీసేసిన అన్నాడు ఫ్రెండ్స్. నిష్పత్తి 19:27 నుంచి ఏ సంఖ్యను తీసేసిన నిష్పత్తి 2:3 అగును అని చెప్పేసి అడుగుతున్నాడు. సేమ్ మళ్ళీ ఆప్షన్ ద్వారా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇటువంటి వాటికి A2, B4, C3, D6. సో మనం ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మనం 3 ఉంది ఫ్రెండ్స్. 19:27 -3 -3 -3 చేస్తే 16 27కి వెళ్ళి 3 చేస్తే 24. దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. 8 రెంట్ల 8 మూడుల, సో 2:3. సో మనకు కావాల్సిన 2:3 వచ్చింది. ఏది 3 తీసేస్తే. సో మనకు ఆన్సర్ 3. సో మిగతా వాటి గురించి కూడా చూద్దాం ఫ్రెండ్స్. మిగతా కూడా పోతుందా లేదా అనేది అప్పుడు మీకు క్లారిఫై అవుతుంది. 19:27 -4 -4 -4 తీసేస్తే 15. 27కి -4 తీసేస్తే 23. సో ఇవి సింప్లిఫికేషన్ కాదు. సో ఇది కూడా కాదు. B4 అనేది కూడా తప్పు. నెక్స్ట్ 6 తీసుకుందాం. 19:27లోకి వెళ్ళి -6 తీసేస్తే 19లోకి వెళ్ళి 6 తీసేస్తే 13. 27లోకి -6 తీసేస్తే 21. సో ఇది కూడా సింప్లిఫికేషన్ కాదు. 13:21. సో ఇది కూడా రాంగ్. 6 కూడా కాదు. సో నెక్స్ట్ 2 తీసుకుందాం. 19:27 దీంట్లోకి -2 తీసేస్తే 17:25 వస్తుంది. సో ఇది కూడా సింప్లిఫై కాదు. సో 2 కూడా తప్పు. సో మనకు ఆన్సర్ ఏంటిది? C3 అనేది మనకు ఆన్సర్ అన్నట్టు. సో నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 8, 10, 11, 14 నుండి ఏ సంఖ్యను 8, 10, 11, 14 నుండి ఏ సంఖ్యను తీసివేసిన అది అనుపాతంలో ఉండును. అవి అనుపాతంలో ఉండును. దీనికి సంబంధించింది ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన ఫ్రెండ్స్ అనుపాతం గురించి. మీకు గుర్తుందో లేదో, ఏ సంఖ్యను తీసేసినా అవి అనుపాతంలో ఉండును. అనుపాతం అంటే మీకు తెలిసిందే కదా, AD = BC అని. సో ఇది గుర్తుంచుకోండి. మనం ఇప్పుడు ఏ సంఖ్యను తీసేసినా అన్నాడు. సో మన ఆప్షన్స్ చూద్దాం. A 1, B 2, C 4, D 5. A1, B2, C4, D5. ఇప్పుడు ఇల్లున్న ఏ సంఖ్యను ఈ 8, 10, 11, 14 నుండి తీసేస్తే అవి అనుపాతంలో ఉండవు. అనుపాతం అంటే AD = BC. సో ఈ దీనికి సమానంగా కావాలి, ఈ ఫార్ములాకి సమానం రావాలన్నట్టు. సో చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి B తీసుకుందాం. 8, 10, 11, 14 ఇందులోకి వెళ్ళి -2 తీసేద్దాం. తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 6, 8 and 9 and 12. సో ఇప్పుడు దీన్ని ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటి? AD 6 × 12 8 × 9
6 × 12 8 × 9. సో ఏంటిది ఏడి ఈజ్వల్ బీసీ కావాలి. ఏడి ఎంత వచ్చిన విలువ బీసీ కూడా అంతే విలువ రావాలి. 12 6 72 8 9 72. సో ఆన్సర్ వచ్చేసి B2. 2 అనేది ఈ 4 అంకెలను తీసేస్తే అవి అనుపాతం విలువకు సమానం అవుతాయి. ఓకేనా? మీరు మిగతా ఆప్షన్స్ కూడా చూస్ చేసుకొని చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు. ఓకేనా? ఆన్సర్ అనేది 2. మీకు క్వశ్చన్ పేపర్లో ఈ ఆప్షన్స్ బట్టి వెళ్ళండి. నెక్స్ట్ ప్రాబ్లం. సిక్స్ 9 12 17 6 9 12 17 6 9 12 17ల నుండి 17లకి ఏ సంఖ్యను కలిపినా, వీటికి ఏ సంఖ్యను కలిపినా అవి అనుపాతంలో ఉండును. ఫ్రెండ్స్, ఇంతకుముందు తీసేస్తే అనుపాతంలో ఉండును అని అడిగిండు. ఇప్పుడు కలిపినా అవి అనుపాతంలో ఉండు అన్నాడు. సో దీని ఆప్షన్ నుంచి చూసుకుందాం. A = 2, B = 3 అయితే 3 అనుకుంటే, C = 4 అండ్ D = 6 అనుకుంటే, లేదు ఒక ఆప్షన్ తోటి మనకు అది సెట్ అయ్యేటట్టు చూసుకుందాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ మళ్ళీ Bనే తీసుకుందాం. 3 6 9 12 17. సో వీటికి ఏ సంఖ్యను కలిపినా, ఇప్పుడు వీటికి 3 కలిపినాం అనుకోండి ఫ్రెండ్స్. 6కి 3 కలిపితే 9, 9కి 3 కలిపితే 12, 12కి 3 కలిపితే 15, 17కి 3 కలిపితే 20. సో మనకు ఏంటిది AD = BC. అనుపాతం యొక్క ఫార్ములా అనుకోండి ఫ్రెండ్స్. ఇది ఆ ఫార్ములా దీనికి సమానంగా అవ్వాలి. సో ఏంటిది, ఇది BC, ఇది AD. సో 9 × 20 = 12 × 15. 9 × 20 ఎంత? 9 × 18 180 = 12 × 15 ఎంత? 12 5 60, 12 × 12 18 180. సో అనుపాతంలో ఇవి సమానం ఉన్నాయి కాబట్టి, అనుపాతానికి సమానం ఉన్నాయి కాబట్టి, సో ఆన్సర్ వచ్చేసి B3. మిగతా ఆప్షన్స్ కూడా చేసి మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. ఒక తరగతిలో 40 మంది గలరు. ఒక తరగతిలో 40 మంది గలరు. వారిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి ఏది? బాలురు బాలికల మధ్య నిష్పత్తి ఎంత? అదే మొగోళ్ళు ఆడోళ్ళ మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ప్రకారం చూసుకోండి ఫ్రెండ్స్. A 2:1, B వచ్చేసి 4:3, C వచ్చేసి 5:3, D వచ్చేసి 7:4. సో ఇప్పుడు ఆప్షన్ ప్రకారం ఎలా చేయాలో చెప్తా. మనకు 40 మంది మొత్తం తరగతి విద్యార్థుల సంఖ్యను ఇచ్చిండు. మొత్తం ఏమడిగిండు? బాలులు బాలికల మధ్య నిష్పత్తి అడిగిండు. వీళ్ళ నిష్పత్తి ఎంత ఉన్నదో చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి? 2:3. 2:3 అంటే ఈ 2:1 కలిపితే 3. 3ని 40తో కొట్టేయండి, భాగించండి, కొట్టుడు పోదు. సో ఇది కూడా కాదు. 4:3 వీళ్ళు బాలికల నిష్పత్తి అనుకుంటే మొత్తం ఎంత? 40కి ఇది మొత్తం 7. ఇది 40. 7 తోటి కొట్టేయండి, పోతుందా? పోదు. సో ఇది కూడా కాదు. ఇది 5:3 ఇది బాలికల నిష్పత్తి అనుకుంటే ఇటు మొత్తం ఎంత? 8. 8ని 40తో కొట్టేయండి, 8 5 40.
సో ఇది పోతుంది సి. నెక్స్ట్ 7:4 ఎంత 11 మొత్తం కాబట్టి ఈ 40 తోటి కొట్టుడు వేయండి. 40 తోటి కొట్టుడు పోతుంది 11 పోదు. సో ఇది కూడా కాదు. సో మన ఆన్సర్ ఏంటిది సి 5:3. 5:3 అనేది బాల బాలికల యొక్క నిష్పత్తి. 5:3 అనేది బాలుర బాలికల యొక్క నిష్పత్తి. నెక్స్ట్